చీ కేటీఆర్ అధికారం కోల్పోవడంతో అసహనంలో డ్రామారావు ఉన్నాడంట. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుయుక్తులు అన్నాడు. సర్కారుపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేసిండు. పలు యూట్యూబ్ ఛానళ్లలో కొనుగోలు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి తెరలేపిండు. 6 నెలల్లోనే ఏదో అయిపోతుందని అడ్డగోలు కథనాలు వేయించిండు. మల్లన్న పైన నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పిండు. ప్రజలు కర్రిగాల్చి వాత పెట్టినా కేటీఆర్కు బుద్ధి రాకపోయాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. చీచీ కేటీఆర్ అంటున్నారట. 9.5 ఏళ్ల పాటు అధికార ఎమర్జెన్సీని తలపించేలా నియంత పాలన చేసిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరును జనాలు చీకొడుతున్నారు. అధికారం కోల్పోవడంతో ఆక్రోశాన్ని తట్టుకోలేక పలు యూట్యూబ్ ఛానళ్లను కొనుగోలు చేసి 6 నెలలు పసికందు కాంగ్రెస్ పాలనపై అర్థం పర్థం లేని అసత్య కథనాలు రాయిస్తున్నారు. అయితే కేటీఆర్ కపట నీతిని ప్రజల ముందు ఉంచి ఆ పార్టీని పాతరేయడానికి ప్రధాన కారణమైన తీన్మాన్ మల్లన్న పైన అబద్ధాలు ఆరోపణలు చేయిస్తూ శునకానందం పొందుతున్నాడంట కేటీఆర్. ఏమైంది? నువ్వు మా రకరకాల ప్రచారం చేసినావు, రకరకాల యూట్యూబ్ ఛానల్ కొన్నావు, తర్వాత సోషల్ మీడియాలో అట్లే చేసినావు, ఇంకా అట్లా ఏది పల్లి బఠానా లేకపోతే ఏంది బిట్ ఫిలానా పల్లి బఠానా అంటివి. నీ బఠానీ చేసింది కానీ పని గట్లనే ఉంటుంది కథ. ఎందుకనంటే ఎప్పుడైనా కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం కానీ, అక్కడ జేఎన్టీయూ కానీ, ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు గొప్ప విద్యను అందించినాయి, గొప్ప గొప్ప వ్యక్తులను బయటకు తీసుకొచ్చినాయి. నువ్వు ప్రైవేట్లలో స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో చదవంగానే అందరు ప్రైవేట్ కాలేజీలో చదవాలి, బాగా బరిశీలన దాంట్లోనే ఉంటా అంటే పబ్లిక్ ఒప్పుకోరు. ఎందుకనంటే 80 నుంచి 90% మంది ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి అయితే ప్రజలు ఉండడం కాదు, నిజంగా గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా మీ అయ్యే జాగీర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఓడప్పుకుంటాడు. అర్థమైందా కథ ఎట్లుంటుందో? ఇట్లుంటుంది లెక్క.